గోదావరికని మల్లికార్జున్ నగర్ ప్రాంతానికి చెందిన మెకానిక్ జాఫర్ గత 5 నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై తన కాలు విరిగిపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న జాఫర్ కుటుంబానికి వెలుగు సామాజిక స్వచ్ఛ ఆధ్వర్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్లు గడవేన సునీత, డాక్టర్ సదానందం సహకారంతో నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ సురభి శ్రీధర్ హాజరై మాట్లాడుతూ, గోదావరికని మల్లికార్జున్ నగర్ చెందిన 2 వీలర్ మెకానిక్ జాఫర్ 20 సంవత్సరాలుగా మెకానిక్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ రావడం జరిగింది అని, గత 5 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తన కాలు విరిగిపోయి నడవలేని పరిస్థితిలో ఉండి మంచానికి అంకితం కావడంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని, వైద్య ఖర్చుల కోసం డబ్బులు పెట్టుకునే స్తోమత లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని తెలుసుకొని జాఫర్ కుటుంబానికి తన వంతు సహాయంగా వెలుగు స్వచ్ఛంద సంస్థ తమ వంతు సహాయం అందిస్తూ రావడం జరుగుతుందని, సంస్థ ఆర్గనైజర్ల సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని, దాతలు ఎవరైనా ఉంటే జాఫర్ వైద్య ఖర్చుల కోసం సహాయ సహకారాలు అందించాలని సురభి శ్రీధర్ కోరారు. ఈ కార్యక్రమంలో సామాజిక సేవకురాలు ఊరగొండ రజిత, జాఫర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.